అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న ఫేస్ ప్యాక్ చెప్తానండి. ఇంట్లో ఉన్న వాటితోటి మంచిగా చేసుకోవచ్చు. ఒకటేసారి చేంజ్ ఏం రాదు. కొద్ది రోజులు వాడుతూ ఉంటే పింపుల్స్ కానీ అట్లానే ఏమంటే మంచిగా క్లీన్ అవుద్ది. నేను యూజ్ చేసా, అందుకే మీకు చెప్తున్నాను. చిన్న కలమంద శనగపిండి, బియ్యపిండి, ఇది ముద్దగంధం అంటారు, మనకి పూజ స్టోర్లలో దొరుకుద్ది, అది తీసుకోండి. అవి 3 మిక్స్ చేయండి. శనగపిండి, బియ్యపిండి, ముద్దగంధంని చిన్న పౌడర్ లెక్క చూసుకొని 3 మిక్స్ చేసుకోండి. కొంచెం క్వాంటిటీ. ఆ శనగపిండి బియ్యపిండి సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఈ ముద్దగంధం అనేది కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోండి, ఏం కాదు. అవి 3 మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో. ఎన్ని రోజులైనా ఉంటుంది, మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం తీసుకుంటున్నాను నేను, మీకు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. అందులో కొంచెం వాటర్ అప్లై చేసుకొని కొంచెం చిన్న బ్యాటర్ లెక్క మనం చిక్కగా కలుపుకోవాలి. ఫేస్ ప్యాక్ మనం ఎట్లాగైతే అప్లై చేసుకుంటామో అంత క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోద్ది. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. మనమైతే ఏ చేతికి అప్లై చేసుకుంటాం, ఆ ఫేస్కి కానీ బాడీకి కానీ ఎక్కడైనా అప్లై చేసుకుంటామో దాని ముందు వాష్ చేసుకొని కళ్ళమందని మంచిగా రఫ్ చేయాలి. బాడీకి పట్టేట్టుగా మంచిగా, ఎంత స్మూత్గా. కళ్ళమందలో చాలా యూజెస్ ఉంటాయి. అది తింటే మంచిది, బాడీకి కూడా, మన బాడీ పైన రాసుకున్నా కూడా బాగా పనిచేస్తుందండి. అలాగే ఈ పిండి ఇప్పుడు మనం ఏదైతే కలిపెట్టుకున్నామో అదిని మన సేమ్ ఫేస్ ప్యాక్ లెక్క ఫేస్ మీద అప్లై చేసుకొని మంచిగా రఫ్ చేయండి. మసాజ్ లెక్క రఫ్ చేయండి. 5 మినిట్స్ దాకా మంచిగా రఫ్ చేయండి. అది డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. డ్రై అయినాక కొద్దిగా వాటర్ పదన పెట్టేసి మళ్ళీ ఒకసారి రబ్ చేయండి. దీనివల్ల మన బాడీ మీద, ఇప్పుడు ఫేస్ మీద మనం మేకప్స్ అవి వేసుకుంటే చిన్న హోల్స్ లెక్క కానీ, కురుపుల లెక్క కానీ, చిన్న చెమటకాయ లెక్క అవుతాయి కదా, అవన్నీ కొద్ది రోజులు 1 వీక్ లోపు రెగ్యులర్గా వాడితే 1 వీక్లో మంచి స్మూత్ అవుద్ది. ఒక్కటే రోజులో మాత్రం చేంజ్ ఏర్పడదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.